ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని, ప్రభుత్వ జీవో ప్రకారం కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, బకాయి ఉన్నటువంటి బిల్లులు కానీ గౌరవ వేతనం కానీ వెంటనే చెల్లించాలని, వారానికి కోడిగుడ్లకు సంబంధించి కానీ సరుకులు కానీ వంట గ్యాస్ కానీ ఇదంతా ప్రభుత్వమే సరఫరా చేయాలని చెప్పేసి, పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని, రాజకీయ నాయకుల వేధింపులు జోక్యాన్ని అరికట్టాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఈ ప్రదర్శన ధర్నా జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మధ్యాహ్న భోజనానికి సరిపడా బిల్లులు చెల్లించాలని, బడ్జెట్లో కేటాయించాలని, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ మధ్యాహ్న భోజన కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. వంట